నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. చాలామంది అడుగుతున్నారు వీక్షకులు, రియల్ భూమి వీక్షకులు మీ అందరికీ పునఃస్వాగతం. మీరందరూ అడుగుతున్నది ఏంటంటే, శంషాబాద్ దగ్గర బుల్లెట్ ట్రైన్స్ హబ్ రాబోతుంది కదా! అది వస్తుందా? వస్తే దాని అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎలా ఆ ఏరియాస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయని అడగటం జరుగుతుంది. సో, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ థింగ్. ఏంటంటే మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అక్కడ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక పక్కన ఎక్స్‌ప్రెస్ గ్రీన్‌ఫీల్డ్ హైవే శంషాబాద్ నుంచి రావిర్యాలకి వేస్తున్నారు. ఇంకో పక్కన వీళ్ళు కొత్తగా ఇది ప్లాన్ చేసి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ శంషాబాద్. ప్లేస్ అయితే ఐడెంటిఫై చేశారు. గ్రాంట్స్ కూడా రావటం జరిగింది. ప్రాజెక్టు ఇక టేక్ ఆఫ్ అవ్వాలి. సో, ఇది పెద్ద ప్రాజెక్ట్. బుల్లెట్ ట్రైన్స్ వేయటము, బుల్లెట్ ట్రైన్స్ అక్కడి నుంచి వెళ్ళటము అనంటే మనకి 2 అవర్స్‌లో వెళ్ళిపోతాం, 3 అవర్స్‌లో వెళ్ళిపోతాం ఇవన్నీ ఉన్నాయి. అదైతే కరెక్టే. కానీ ఎంత టైం పడుతుంది అన్నది విషయం. టైం అయితే మినిమమ్‌లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 3 ఇయర్స్ పడుతుంది. సో, ఈ 3 ఇయర్స్ పడితే, ఈ 3 ఇయర్స్ లోపల మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ అందుబాటులో లేనటువంటి ప్లేసెస్ అయిపోయినాయి కోకాపేట దాకా. రాజేంద్రనగర్‌లో కూడా 75,000 రూ. 1,00,000 తక్కువ లేవు. సో, ఇక నెక్స్ట్ పాయింట్ మనకి ఓఆర్ఆర్‌కి దగ్గరగా ఉంటూ అన్ని సదుపాయాలు కలిగి ఉన్న ప్రాజెక్ట్స్, అన్ని సదుపాయాలు కలిగి ఉన్న ప్రాంతము అన్నీ కూడా టువర్డ్స్ శంషాబాద్‌లో ఉన్నాయి. మీరు శంషాబాద్ దగ్గరంటే తుక్కుగూడ దగ్గరే ఉన్నాయి. తుక్కుగూడలో చూసుకోవాలి, లేకపోతే కందుకూరులో చూసుకోవాలి, లేకపోతే శ్రీశైలం హైవే కాకపోతే బెంగుళూరు హైవేలో చూసుకోవాలి. ఈ ప్లేసెసే ఇక రాబోయే ప్లేసెస్. ఈ ప్లేసెసే ఇక అంటే మనందరికీ కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కి హాట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కింద అక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్. ఇక ఇటువైపు ఇక్కడ సాచురేషన్ వచ్చేసింది. ఇక్కడ అందుబాటులో లేవు. రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో స్తబ్దతతోటి మార్కెట్ కూడి ఉన్నప్పటికీ కూడా కొల్లూరులో రూ. 5,000కి అడుగు స్క్వేర్ ఫీట్‌కి రెడీ టు మూవ్ దొరుకుతున్నాయి. కొల్లూరు దగ్గరగా ఉంది. ఎవరికైతే సాఫ్ట్‌వేర్ వాడున్నారో వాళ్ళు, ఎవరైతే భవిష్యత్తులో కూడా సాఫ్ట్‌వేర్‌లో ఇక్కడే చేస్తారనుకున్న వాళ్ళ పిల్లలుంటారో వాళ్ళ వరకు కొల్లూరు వరకు ఓకే. కానీ మిగతా ప్లేసెస్ మనం చూసామంటే ఇప్పుడు కోకాపేట గానీ, నార్సింగి గానీ ఇవన్నీ కూడా అరౌండ్ 8,000, 9,000 తక్కువ లేవు. సో, 8,000, 9,000 పెట్టి మనం కొనుక్కునే పరిస్థితి కామన్ మ్యాన్‌కి ఉండదు కాబట్టి, నా సజెషన్ ఏంటంటే 15, 20,000 లోపల మీరంతా కూడా ఇటు మన ఈక్వాలిటీ ఓకే. అక్కడ గానీ, లేదు ఇటువైపు ఆ కనెక్టింగ్ రోడ్ అలా వెళ్ళి ఇటువైపు మనకి మంచానపల్లి వైపు గానీ, మహేశ్వరం వైపు గానీ, కందుకూరు వైపు గానీ, లేకపోతే మనకి ఇంకా చెప్తానంటే కడతల్లి వైపు గానీ, ఇటు ఎక్కడ ఈ ఏరియాస్‌లో వితిన్ ద ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ ఏరియాస్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, ఒక్కసారి ఈ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పటికి మనం ఊహించలేనంత పరుగులు పెడతాయి రేట్లు. కాబట్టి అప్పుడు మళ్ళీ మనం నిరాశ చెందకుండా, అయ్యో! ఆ రోజు కొనుక్కోలేదే అని అనుకోకుండా, ఇప్పుడు మీరు ఎవరైతే అంటే ఒక దృష్టితో ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఎవరికైతే ఆ స్టేయింగ్ పవర్ ఉందో, ఎవరైతే బ్యాంకు లోన్ తీసుకొని ఆ అడ్వాంటేజ్ 8% లోన్ తీసుకుంటున్నాము. ఇక్కడ మినిమమ్ 15% గ్రోత్ ఉంటుంది. కాబట్టి పాసివ్ ఇన్‌కమ్ మనమేం కష్టపడటంలా లోన్ తీసుకుంటున్నాము. దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము. మనం ఇక్కడ లోన్ క్లియర్ చేస్తాం. 8% ఇంట్రెస్ట్‌తో ఇక్కడ 15% గ్రోత్ వస్తుంది. సో, పాసివ్ ఇన్‌కమ్, పాసివ్ వెల్త్ ఇలా క్రియేట్ చేయదలుచుకున్నారు. త్రూ రియల్ ఎస్టేట్. అంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ఎందుకు పదే పదే చెప్తామంటే, రియల్ ఎస్టేట్‌లో ఒడిదుడుకులు తక్కువ. స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువ. ఒకప్పుడు బంగారం బాగుండేది. అది కూడా ఒడిదుడుకులకు బాగా లోనవుతుంది. బంగారం, వెండి కూడా ఒడిదుడుకులకు బాగా లోనవుతున్నాయి. సో, ఈ ప్రపంచం అంటే ఈ కైండ్ ఆఫ్ మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, ఇటు పక్కన ఇరాన్ వారు, ఇటు పక్కన వీటి వల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరంతా కూడా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టదలుచుకుంటే మాత్రం ఇదే సరైన సమయం. సో, మీరెవరైనా సరే మంచానపల్లి చుట్టుపక్కల గానీ, కందుకూరు చుట్టుపక్కల గానీ అటువైపు నాగర్ సాగర్ హైవే గానీ, లేకపోతే మనకి అందరికీ తెలిసిన కడ్తల్ దగ్గర గానీ, పిరమిడ్ కేంద్రం ఉంది. అక్కడ ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా సరే, చాలామంది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా మనకి అప్రూవ్ చెబుతున్నారు. మన ఛానెల్‌లో అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు ఇన్ పర్టిక్యులర్.
కాబట్టి ఎవరికైనా అలాంటి పెట్టుబడి పెట్టదలుచుకుంటే అంటే అన్నీ కంప్లీట్ అయిపోయి ఓసీ వచ్చేసి మనం ఆల్రెడీ అందులో మనకి క్లియరెన్సెస్ వచ్చేసింది. మన ఫైనల్ అప్రూవల్ వచ్చేసిన ఓపెన్ ప్లాట్స్‌కి కానీ అట్లాంటివి కావాలంటే ఖచ్చితంగా మీరు నన్ను సంప్రదించండి. మిగతా వాళ్ళని కూడా చూసుకొని, రేట్ చూసుకొని ఎక్కడ బెస్టు అన్నీ లీగల్‌గా అన్నీ శాంక్షన్స్ ఉన్న ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా లబ్ధిదారులవుతారు. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.